ఈ శారీ చూసి నన్ను తిడతారేమోనండి మీరందరూ. ఒక సామెత ఉంటుందిలేండి. రూ. 3 కోడి పిల్లకి ముప్పావలా కోడిగుడ్డుతోటి దిష్టి తీశారు అని చెప్పి. షాపుకి వెళ్ళి నేత్రానందంలాగా చూసి వెనక్కొస్తాము అనంటే షాపోళ్ళు తిట్టుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఈ శారీ కట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అండి, ఈ శారీ గురించి అడుగుతున్నారు. అంత బాగున్నదనమాట అండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. దీని కాస్ట్ చెప్తే ఇంకా బాగా నచ్చేస్తోందండి. 500 చిల్లర అంతే అండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఒకలాంటి సెమీ టస్సర్ లాగా ఉంటాయి చూడండి ఫ్యాన్సీ శారీస్, ఆ మోడల్ అనమాట. నేను ఇది వీడియో కూడా చేసి పెట్టాను కదా. నాకు కూడా ఈ శారీస్ చాలా బాగా నచ్చినాయండి. పైగా ఇప్పుడు వర్షాకాలంలో కట్టడానికి ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కాటన్ గాని, ఇంకా జరీ బోర్డర్లు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా వర్షాకాలంలో కడితే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే అవి ఉతకటం కష్టం, ఆరవేయటం కష్టం, గంజి పెట్టడం కష్టం, ఐరన్ చేయించాలి. తర్వాత కట్టుకున్న తర్వాత ఏమాత్రం చినుకులోకి అలా వెళ్ళినా సరే మొత్తం తడిచి ముద్ద లాగా అయిపోతుంది. మళ్ళీ వెంటనే మార్చేసుకోవాలి. కానీ ఈ శారీస్ రైనీ సీజన్కి బాగా పనిచేస్తాయండి. ఆ కాస్ట్కి దీని క్వాలిటీకి అసలు సంబంధమే లేదు. చాలా బాగున్నది, లుక్ కూడా బాగున్నది. మీ అందరూ కూడా బాగుందని చెప్పారు కదా. నాకు కూడా బాగా నచ్చి ఇంకా తెప్పించుకున్నానండి ఈ శారీస్. అంటే ఈ సీజన్కి కట్టుకోవటానికి ఈ శారీస్ బాగుంటాయి అనే ఉద్దేశంతో తెప్పించుకున్నాను. ఇదిగోండి, అందులో ఈ రెడ్ ఎలా ఉందంటే బాతిక్ డిజైన్ లాగా ఉన్నదండి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతే. మొత్తం లీవ్స్గా ఉందన్నమాట. ఇట్లా స్ట్రైప్స్గా ఆకులుగా ఉన్నట్లు ఈ చీర కూడా నాకు బాగా నచ్చిందండి. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ బ్లౌజులు ఇలా రెడ్డో బ్లాకో ఇటువంటివి వచ్చినాయి అనుకోండి, నాకు భలే సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మన దగ్గర రెడీగా ఉంటుంది అనమాట బ్లౌజ్. ఈ రెడ్ అందరి దగ్గర ఉంటుంది కదా. దీనికోసం స్పెషల్గా మనం బ్లౌజ్ కుట్టించుకోక్కర్లేదు. అదనమాట నా ఆనందం. ఇదిగోండి. ఓకే అండి. ఇదిగో పళ్ళు కూడా ఇలా ఉందన్నమాట. శ్రావణ మాసానికి ఎవరన్నా రెడ్ శారీ ఏదన్నా ట్రై చేయాలి అని అనుకుంటే ఇలాంటి శారీ ఏమన్నా తెప్పించుకోండి. అంటే తక్కువలో కావాలి అని అనుకుంటే దీని కాస్ట్ కూడా వచ్చి 580 అనుకుంటండి. అంటే 600 లోపే అండి. ఈ శారీస్ అన్నీ కూడా 600 లోపువే. ఈ శారీస్ అన్నీ కూడా వర్కింగ్ ఉమెన్కి, జాబ్స్ చేసే వాళ్ళకి, లేదా మనకి ఇంట్లో డైలీ యూస్కి ఇలా బాగుంటాయి. అలా అనిపించింది అనమాట అండి నాకు. చాలా బాగున్నది, క్వాలిటీ బాగున్నాయండి. అట్లనే ప్రైస్ కూడా బాగున్నది. రెడ్ ఒకటి తెప్పించా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతే అండి. తర్వాత అన్నీ అలానే బార్డర్లు ఇట్లానే అవుతున్నాయని ఈ బాతిక్ డిజైన్ ఇట్లా చక్రాలుగా ఉందన్నమాట. ఈ మోడల్ కూడా నచ్చి తీసుకున్నానండి. ఇది బాతిక్ ప్రింట్ అంతే. బాతిక్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడికి ఇట్లా ముడి వేసి వ్యాక్స్తో చేస్తారనమాట. హ్యాండ్ మేడ్గా చేస్తారు. అంత కాదులేండి, బాతిక్ ప్రింట్ ఇది అంతే. ఎందుకంటే ఆ 500 కోసం మన కోసం హ్యాండ్ మేడ్ చేసి ఎవరు ఇవ్వరు. ఇదిగండి, బ్లౌజ్ ఏమో ఇది. ఇప్పుడంతా మెజంతా అని మెజంతా కలర్ నడుస్తుంది కదండి, అందుకనే మెజంతా కలర్ తెప్పించా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే, అంటే మీ దగ్గర లేని కలర్ ఏదన్నా ఉంటే తెప్పించుకోండి. నాకైతే మెజంతా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ శారీస్ క్వాలిటీ అయితే ఒకేలా ఉంటుందండి. ఇదిగో ఇలా వస్తుంది అనమాట చీర అంతా. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే ఇదిగో ఇదనమాట ప్లెయిన్. ఇదిగోండి, మెజంతా కలర్లో ఈ శారీ కూడా డిఫరెంట్గా అనిపించి ఆర్డర్ చేశాను కదా. చాలా బాగున్నది. అంటే అవే బార్డర్లు అవే డిజైన్స్ కాకుండా మనకి ఇది బాతిక్ ప్రింట్ లాగా వచ్చింది కదా. చాలా బాగున్నదండి. కుచ్చిళ్ళ దగ్గర చూపించు ఒకసారి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే ఉన్నది. కావాలంటే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదు అంటే నా దగ్గర ఉన్నది ఇట్లా నేను పేరప్ చేశాను. ఓకే, ఇది కూడా డైలీ యూస్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి, స్కూల్స్కి వెళ్ళే టీచర్స్కి అందరికీ బాగుంటుంది. అన్ని శారీస్ డార్క్ కలర్స్ అట్లానే అవుతున్నాయని ఈసారి ఈ ఇండిగో శారీ తెప్పించానండి. ఇండిగో ఎప్పుడు ఫ్యాషన్ మీకు తెలుసు కదండి. ఇండిగో అంటారు, ఇండిగో బ్లూ ఇదే అనమాట అండి. వీటిల్ని ఇండిగో శారీస్ అంటారు కదా. ఇదిగోండి,
ఇండిగో డిజైన్ అంటారు కదా ఇది. ఇప్పుడు ఇండిగో కూడా ఫ్యాషన్. ఇప్పుడని కాదండి, ఎప్పుడు ఇండిగో ఫ్యాషన్ అన్నమాట. ఇండిగో బ్లూ అంటారు దీన్ని ప్రత్యేకించి. అన్నీ అలాంటి డార్క్ కలర్స్ బార్డర్సే అవుతున్నాయి అని చెప్పి ఇదొకటి తెప్పించా. చాలా బాగున్నదండి. ఇది చీరగా చూసే కన్నా కడితే ఇంకా బాగున్నది. బ్లౌజ్ అంటారా, బ్లూ బ్లౌజ్ ప్లెయినే వస్తున్నాయి వీటన్నిటికీ. మన ఇష్టం, బ్లౌజ్ కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న ఏదన్నా బ్లౌజ్తో పేరప్ చేసేయచ్చు. ఓకే అండి, ఈ శారీ కూడా చాలా బాగున్నదండి. ఈ శారీ చూసిన దానికన్నా కడితే ఇంకా చాలా అందంగా అనిపిస్తోందండి. స్టైల్గా కూడా ఉన్నది, బాగుంది, డీసెంట్గా అనిపించింది. ఈ ఇండిగో ప్రింట్ అంతా కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదా. బ్లౌజు ఇదే ప్లెయిన్ కదా, నా దగ్గర ఉన్న లైక్రా బ్లౌజ్నే నేను వేసేసుకున్నాను, ఇది మ్యాచ్ అయిందని. ఈ లైక్రా బ్లౌజులు అయితే ఇంకా మనకి బాగా సూట్ అవుతాయండి. అంటే ఇవి ఎనీ సీజన్ మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలానికి కూడా బాగా పనిచేస్తాయి. సమ్మర్లో వేయలేములేండి. ఈ బ్లౌజులు కొద్దిగా స్ట్రెచబుల్గా ఉంటాయి, సాగుతున్నట్లు ఉంటాయి కదా. చక్కగా రెడీమేడ్ ఆర్డర్ పెట్టేసుకోవటం, వేసేసుకోవటం అంతే అండి. ఈ బ్లౌజ్ లింక్ కూడా ఇస్తాను, తెప్పించుకోండి. ఎందుకంటే ఈ బ్లౌజ్కి విత్ షేప్స్ తోటి ఉంది, ప్రిన్సెస్ కట్ కాదు. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. దీని లింక్ ఇస్తాను, మీరు తెప్పించుకోండి. ఈ శారీ చూసి నన్ను తిడతారేమోనండి మీరు అందరూ. ఎన్ని బ్లాక్లు, ఎన్ని రెడ్లు, ఎన్ని రెడ్ శారీకి బ్లాక్ బార్డర్లు అని చెప్పి. నేను కట్టింది చూడండి, బ్లాక్కి రెడ్ బార్డరు, ఇదేమో రెడ్కి బ్లాక్ బార్డరు. కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఈ చీరలకి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇట్లా జిగ్జాగ్ చేసేసే వస్తాయండి. దీనికి కూడా జిగ్జాగ్ చేసే ఉన్నది. ఇదిగోండి, ఈ చీర కూడా చాలా బాగున్నదండి. కొద్దిగా హైట్గా ఉన్న వాళ్ళు కడితే భలే బాగుంటుందండి. చక్కగా ఇట్లా కుచ్చిళ్ళన్నీ నిలబడినట్లు వస్తాయి అనమాట. పైన చిన్న బార్డర్, కింద ఇట్లా పెద్ద బార్డర్ తోటి వచ్చింది కదా. దీనికి కూడా ప్లెయిన్ బ్లాక్, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. బ్లాక్ బ్లౌజ్ రాగానే తెగ ఆనందపడిపోతూ ఉన్నాను, ఎందుకంటే బ్లాక్ మ్యాచింగ్ అయిపోతుంది కదా, అందుకనమాట అండి. ఇది కూడా సూపర్గా ఉన్నదండి. నో డౌట్ మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ శారీ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి, మన జెండా రంగులతోటి ఉన్న శారీ. మనకి ఆగస్ట్ 15 అలానే రిపబ్లిక్ డే, జనవరి 26 ఇటువంటివన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు మన ఈ ఫ్లాగ్ శారీ కట్టుకుంటే బాగుంటుందండి. నాకు ఈ జెండా శారీ ఖాదీలో ఉన్నదండి, ఖాదీ కాటన్లో ఉన్నది. ఒక 5 years బ్యాక్ నేను ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నాకు అంతకు ముందు రోజే నేను చేనేత ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. ఆ చేనేత ఎగ్జిబిషన్లో నాకు ఆ ఖాదీ శారీ కనిపించింది. అప్పుడు వెంటనే కొనుక్కున్నాను. మళ్ళీ ఇప్పటి వరకు ఖాదీ చీర నాకు దొరకలేదండి. అమెజాన్లో వెతికితే ఈ మోడల్ దొరికిందనమాట. ఇది కూడా బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కాటన్ కాదండి, ఇది మరీ పల్చగా అలా ఏం లేదండి, కొద్దిగా పలుచుకుంది. అంటే ఆ మెటీరియల్ కాదు, ఈ చీరల మెటీరియల్ కాదనమాట ఇది. అదేమో ఏదో సెమీ టస్సర్ లాగా ఉన్నాయి కదా. ఇది బగల్పూరి కాటన్ అండి. ఇగోండి ఇట్లా ఇలా ఉన్నది. కాస్ట్ కూడా 700 చేంజ్. ఈ శారీ కలరు బాగున్నది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ ఎట్లానో తీయను కదా, మనం బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, ఏ బ్లౌజ్తోనైనా సరే పేరప్ చేసేయచ్చు. ఈ శారీ ఒకటి తెప్పించాను అనమాట, చాలా బాగున్నదండి. ఇది మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఉండటంతో నాకు చాలా బాగా నచ్చింది. ఆగస్టు 15 లేదా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇటువంటి వాటికి కట్టుకోవటానికి బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, లెక్చరర్స్, టీచర్స్ ఇటువంటి శారీ ఒకటి తీసుకున్నారనుకోండి, అకేషనల్గా కట్టుకోవటానికి బాగుంటుంది. ఇదిగోండి, పైన ఆరెంజ్, వైట్, రెడ్, బ్లూ బుటీస్ తోటి చాలా బాగున్నది. ఈ శారీస్ అన్ని కూడా రెయినీ సీజన్ కోసం తెప్పించుకున్నానండి. అంటే ఒక ఈ వైట్ ఫ్లాగ్ శారీ మినహా మిగతావన్నీ కూడా ఈ మెటీరియల్లే అనమాట. అందులో రకరకాల శారీస్, రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. నాకు బాగా నచ్చినాయి అనమాట. ఏ డిజైన్కి ఆ డిజైనే చాలా బాగున్నట్లు అనిపించి తెప్పించాను అనమాట. అన్నీ కూడా 600 బిలో అండి, 550, 580 అట్లానే అనమాట. సో పర్లేదు, జాబ్ చేసేవాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా కట్టుకున్నట్లు ఉంటుంది, అలానే డిగ్నిఫైడ్గాను ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మెయిన్ మన ఆడవాళ్ళందరికీ ఆనందించే విషయం ఏంటంటే, మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్న చీరల్ని తెగ ఇష్టపడిపోతూ ఉంటాం. అలాగా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట అండి. చిన్న చిన్న షాపింగ్స్కి, జర్నీస్కి, లేదా పలకరింపులకి
ఇటువంటి వాటన్నిటికీ కట్టుకోవటానికి బాగుంటుందండి. ఈ శారీస్ బాగుంటాయి. ఎందుకంటే ఒక్కోసారి మా సైడ్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట పలకరింపులని. అంటే కొంచెం ఒంట్లో బాగోపోయినా ఎవరినన్నా చూసి పలకరించి వస్తాం. అలానే ఎవరన్నా కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళి పలకరించి వస్తాము. రావటమే మళ్ళీ ఆ శారీని వెంటనే ఉతికేస్తాం అనమాట. అందుకనే అంటున్నాను అనమాట అండి. ఇవనుకోండి ఏముంది, జస్ట్ జాడించి దండ మీద ఆరేస్తే సరిపోతుంది. కాబట్టి ఇటువంటి శారీస్ అన్ని మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఈజీగా ఉంటుంది. అన్నిటికీ మించి అండి, ఒకే ఒక్క బ్లౌజ్‌తో వీటన్నిటిల్ని మ్యాచ్ చేసేయొచ్చు. అంతే కదండీ! ఇప్పుడు ఈ చీర కాస్ట్ 580 అండి. ఒక 600 అనుకోండి. రూ. 600 చీరకి రూ. 350 బ్లౌజ్ అని అంటే ఒక సామెత ఉంటుందిలెండి. రూ. 3 కోడి పిల్లకి ముప్పావలా కోడిగుడ్డుతోటి దిష్టి తీశారు అని చెప్పి. అలాగా ఈ మాత్రం చీరకి అంత పెట్టి బ్లౌజ్ ఏం కుట్టించుకోక్కర్లేదు. ఇన్ కేస్ మీకు శారీ మీద కంపల్సరీ బ్లౌజ్ ఉంటేనే మాకు నచ్చుద్ది అని అంటే కుట్టించుకోండి, నో ప్రాబ్లమ్. నేను చెప్పేది సింపుల్ చిట్కాలన్నమాట ఇవన్నీ. ఓకే అండి. మనం ఫోన్‌లోకి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రోజు మనకి టైం పాస్ చూస్తూ ఉన్నామనుకోండి, చాలా వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేత్రానందం అంటారు చూడండి. మనం ఒక షాపుకి వెళ్ళి నేత్రానందంలాగా చూసి వెనక్కొస్తాము అనంటే షాపోళ్ళు తిట్టుకుంటారు. అమెజాన్‌లో ఆ ప్రాబ్లమ్ ఏం లేదండి. ఫోన్ మనది, కళ్ళు మనయి, యాప్ మనది. చక్కగా ఫ్రీ యాప్ చూసుకుంటూ ఉండొచ్చు. నచ్చింది ఏదన్నా ఉందనుకోండి, యాడ్ కార్ట్‌లో పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి ఒకేసారి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇట్లా నేను చేసుకున్నట్లు. లేదు అంటే ఏదన్నా ఒక శారీ నచ్చిందనుకోండి, యాడ్ టు బై అని ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేస్తే చాలు, వెంటనే కొనుక్కోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాతే మనీ పే చేయండి. సిఓడి ఆప్షన్ అన్నమాట. సిఓడి ఆప్షన్ ఉంటుంది కాబట్టి అలా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనం పే చేయొచ్చు. ఇంత వచ్చిన తర్వాత ఏదో మనకి నచ్చలేదు, వెంటనే రిటర్న్ కూడా పెట్టేయొచ్చు. 10 డేస్, 1 వీక్ అట్లా టైం ఉంటుందండి. రిటర్న్ పెట్టుకోవచ్చు. మీరు రిటర్న్ చేసిన మరుసటి రోజే వచ్చి తీసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు. మనీ కూడా మళ్ళీ మీరు ఎలా పే చేశారో అలానే బ్యాంక్ అకౌంట్‌కి వచ్చేసేస్తుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమెజాన్‌లో షాపింగ్ చేయటం, ఎస్పెషల్లీ విండో షాపింగ్ చేస్తూ ఉండండి. నచ్చిన వస్తువుని హ్యాపీగా కొనుక్కోండి. మీకేంటండి చెప్పేసేస్తున్నారు నని మొన్న కూడా ఎవరో పెట్టారండి. మీరేంటండి ఎప్పుడు అయి కొనుక్కోండి, ఈ కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు నానంటే, కొనుక్కుంటే ఇంక తెల్లారి లేస్తే కొనుక్కుంటూ ఉండండి అని చెప్పటం కాదండి. నా దృష్టిలోకి వచ్చిన మంచివి మీకు చూపిస్తూ ఉంటాను. నేను చాలా తీసుకుంటానండి. అన్నీ మీకు చూపించనండి. నాకు నచ్చితేనే, ఇది ప్రైస్ తక్కువ, ఇది క్వాలిటీ బావుంది, ఇది మన్నిక బావున్నది, ఎంప్లాయీస్ కట్టుకుంటే చాలా బావుంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ, ఇలా నాకు అనిపించినయే మీకు చెప్తూ ఉంటాను. అవి ఉపయోగపడిన వాళ్ళు చక్కగా హ్యాపీగా తెప్పించుకోవచ్చు అన్నమాట అండి. ఎందుకంటే ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అన్నీ ఉండాలండి లైఫ్‌లో. సమస్య వచ్చినప్పుడు ధీటుగా నిలబడాలండి. ఇవన్నీ పక్కకు పెట్టేయండి. ఇవేం అసలు గుర్తు తెచ్చుకోవద్దు. సమస్య మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. కానీ సమస్యతో ఫైట్ చేసేటప్పుడు చాలా లో అయిపోతామండి, డల్ అయిపోతాం. అలాంటప్పుడు అమెజాన్‌లో విండో షాపింగ్ చేయండి. బావుందండి ఈ చిట్కా? ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసి వచ్చినయేనండి. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇటువంటి అమెజాన్ యాప్‌లు, విండో షాపింగ్‌లు ఇవి ఏమీ లేవ్వండి. డైరెక్ట్‌గా షాపింగ్‌కే వెళ్ళి బోలెడన్ని చీరలు తక్కువ ప్రైస్ ఇయ్యండి. రూ. 100 చీరలు కూడా కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. పైగా నాకు కట్టే వీలున్నది. న్యూస్ రీడింగ్ చేస్తూ ఉండేదాన్ని కదా, న్యూస్ రీడర్‌ని. ఆ చీరలన్నీ కూడా కట్టేదాన్ననమాట. మళ్ళీ తర్వాత అవి పంచిపెట్టేస్తూ ఉండేదాన్ని. అలా నాకు షాపింగ్ ఒక హాబీ లాగా తయారైంది. హాబీ అనే కాదండి, ది బెస్ట్ సెలెక్ట్ చేయటం కూడా అలవాటయ్యిందనమాట అండి. అందుకనే నా షాపింగ్ పట్ల మీరు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా షాపింగ్ మీ అందరికీ నచ్చుద్ది. మీకే కాదండి, మా ఫ్యామిలీలో అందరికీ, మా ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా నా షాపింగ్ చాలా బాగా నచ్చుద్దనమాట. నేను చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం అండి. మీకు నచ్చింది ఏదైనా సరే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.